కళింగ కోమట్లంతా టీడీపీతోనే. ఉత్తరాంధ్ర జిల్లా కళింగ కోమటి కుటుంబ సభ్యులంతా 100% తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి వన్ సైడ్ డిసైడ్ అయ్యారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సాధికారిక కళింగ కోమటి కన్వీనర్ బోయిన గోవిందరాజులు అన్నారు. ఆదివారం ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం కోటబొమ్మాలి కళింగ వైశ్య కళ్యాణ మండపంలో సోంపేట కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు సానా షణ్ముఖరావు, టెక్కలి వైశ్య సంఘం మాజీ అధ్యక్షులు లాడి శ్రీనివాసరావు, బీసీ సాధికారిక స్టేట్ డైరెక్టర్ జామి వెంకట్రావు, రణస్థలం లావేరు కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు నారాయణ శెట్టి శ్రీనివాసరావులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గోవిందరాజులు మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్న కళింగ వైశ్య సంఘం పెద్దలతో కోటబొమ్మాలి టీడీపీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కళింగ కోమట్లకు కొన్ని హామీలు ఇచ్చారని, ముఖ్యంగా చట్టసభల్లో కళింగ కోమట్లకు స్థానం కల్పిస్తామని, నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మిస్తామని, చిరు వ్యాపారస్తులకు ఆర్థికంగా ఆదుకొని అండగా ఉంటామని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలు ఇచ్చారని, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా రాష్ట్రంలో వ్యాపారుల మీద దాడులు చేసి కొట్టి హింసించి భయభ్రాంతులకు గురి చేసిన వైసీపీ పార్టీని చిత్తుగా ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఒక నిర్ణయానికి వచ్చామని, వైసీపీ దుర్మార్గపు చర్యల్ని బస్సు యాత్ర ద్వారా కళింగ కోమటి కుటుంబాలు ఉన్న గ్రామాలకు వెళ్లి తెలియజేయాలని ఆలోచించామని, అయితే ఎన్నికల నిబంధనల వలన బస్సు యాత్ర చేయలేకపోయామని, కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కళింగ వైశ్య ఆత్మీయ కలయిక పేరుతో సమావేశాలు ఏర్పాటు చేసి టీడీపీని గెలిపించాలని కోరామని, అలాగే కోమట్లకు బీసీ ఇచ్చింది టీడీపీ పార్టీ అని, 2024 ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకుంటే ఓబీసీ సాధించుకోవచ్చని, దాని ద్వారా పిల్లల చదువుకు ఉద్యోగాలకు ఉన్నత అవకాశాలు వస్తాయని తెలియజేయడంతో కళింగ కోమట్లంతా టీడీపీని గెలిపించడానికి వన్ సైడ్ డిసైడ్ అయ్యారని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో కళింగ కోమట్లంతా 180% టీడీపీకి అనుకూలంగా ఉన్నారని, అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్న మరికొంతమంది వైసీపీ నాయకులతో మాట్లాడి రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని, టీడీపీ ప్రభుత్వంలో కళింగ కోమట్లకు మంచి స్థానం లభిస్తుందని, రాష్ట్రంలో అభివృద్ధి కొరకు మీరు తెలుగుదేశం పార్టీలో చేరాలని విస్తృతంగా ప్రయత్నాలు చేయడం వల్ల శ్రీకాకుళం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతితో పాటు స్వర్గీయ అందవరపు వరంగారి వారసులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారని, అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీకాకుళం నగర కళింగ కోమటి వర్కింగ్ ప్రెసిడెంట్ కోరాడ రమేష్, నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారని, కాశీబొగ్గు వైశ్య సంఘం అధ్యక్షులు కోట్ని దుర్గాప్రసాద్ వైసీపీ నుండి టీడీపీలో చేరారని, కరుడ కట్టిన కాంగ్రెస్ వాది సానా షణ్ముఖరావు పుట్టిన నుండి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత వైసీపీ పార్టీకి వెళ్లారని, ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ సమక్షంలో ఇటీవలే టీడీపీలో చేరారని, ఆయనతో పాటు వెంకన్న చేరారని, వీళ్లంతా టీడీపీలో చేరడంతో టీడీపీకి 100% ఉత్తరాంధ్ర కళింగ కోమట్లంతా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారని వేరే చెప్పనక్కర్లేదని అన్నారు. ఈ సమావేశంలో నరసన్నపేట మాజీ సర్పంచ్ ఊన్నా పెదబాబు, జీసిగడం కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు వడ్డి గోవిందరావు, ఎచ్చర్ల వైశ్య సంఘం అధ్యక్షులు కేవీవి మూర్తి, కింతలి తేజేశ్వరరావులు ఉన్నారు. ఈ రోజు ఈ సమాజం అంతా కూడా 2014లో ఏ విధంగా అయితే బీసీ చేస్తామని అంటే సమాజం అంతా వన్ సైడెడ్గా వచ్చి తెలుగుదేశం పార్టీ వైపు ఉండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఈ కమ్యూనిటీ కృషి చేసిన సంగతి మీకు తెలుసు. అదేవిధంగా ఈరోజు ఓబీసీ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం వేదికపై నుంచి ఆయన ప్రచార కార్యక్రమం సందర్భంగా అనౌన్స్మెంట్ చేయడం వలన ఈరోజు అచ్చెన్నాయుడు గారు కింగిరాజు కుటుంబం మీద ఉన్నటువంటి నమ్మకం విశ్వాసంతో ఈరోజు యావత్ జాతి ఎక్కడైతే ఎవరైతే పోటీ చేస్తున్నారో వారందరూ కూడా మీ జాతికి మేము గౌరవం ఇస్తామని గుర్తిస్తామని తెలియజేయడం వలన
మేమందరం కూడా యాక్టరాట్ మీదకి వచ్చి ఈవేళ కామెడీ సమాజం అంతా కూడాను ఒకే సైడు ఎన్డీ వైపు ఉండి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటయ్యే విధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా మా పాత్ర మేము నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ కరీం కామెడీ జాతికి తగిన గుర్తింపు ప్రాధాన్యత అంటే రాజకీయ ప్రాధాన్యత, రాజకీయంగా మాకు గుర్తింపు ఇవ్వాలి. బీసీ ఇచ్చారు, ఓబీసీ ఇస్తామన్నారు, వస్తుంది. రామ్మోహన్ నాయుడు గారి ప్రయత్నంతో కేంద్రంలో ఎప్పటికే ఆ ఫైల్ శాంక్షన్ టైమింగ్స్ ఆ శాంక్షన్ మంజూరు అయ్యేటటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి అది శాంక్షన్ అవుతుంది. కానీ మా కులం తరపున అనేక సమస్యలు ఉంటాయి. ఈరోజు మేము అడిగిన ఓబీసీ మాకు మిగతా సమస్యలన్నీ కూడా మేము సాధించుకోవడానికి మా కులానికి ఒక గర్వకారణంగా ఉండే విధంగా మాకు చట్టసభలో స్థానాన్ని ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, ముఖ్యంగా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ లో ఉండేటటువంటి 2 సార్లు శ్రీకాకుళం మున్సిపాలిటీ చైర్మన్ గా చేసి మా కులానికే యావత్ కులానికే ఒక నాయకుడిగా ఉన్నటువంటి అందవరపు వరిహారసింహం గారు, వారి కుమార్తె శ్రీమతి జయంతి గారు ఆమె కూడా చైర్మన్ చేయడం జరిగింది. ఈరోజు ఆ వరంగారి కుమారులు కానీ ఈ జయంతి మేడం చైర్మన్ కానీ ఎక్స్ చైర్మన్ కానీ ఈ తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా స్వాగతం పడడం జరిగింది, వారి నుంచి చేరడం జరిగింది. అదేవిధంగా కాశీకు చెందినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ ఎక్స్ కోర్టు దుర్గాప్రసాద్ గారి శ్రీమతి లక్ష్మి గారు, దుర్గాప్రసాద్ గారు, వారి అనుచర బృందం యావత్తు తెలుగుదేశం పార్టీలో చేరడం. వరంగారికి సంబంధించినటువంటి శ్రీకాకుళం పట్టణంలో ఒకప్పుడు శాసించినటువంటి వ్యక్తి, ఆయన వెనకున్నటువంటి సైన్యమంతా కూడా పార్టీలో చేరింది. అదేవిధంగా మా కోమట్లకి గర్వకారణంగా చెప్పుకునేటటువంటి ముఖ్య పట్టణం సోంపేట పట్టణం. ఆ సోంపేట పట్టణంలో కరుణ కట్టినటువంటి కాంగ్రెస్ వాది, వాళ్ళ పుట్టుకతోనే వాళ్ళ డిఎన్ఏ కాంగ్రెస్, పుట్టుకతోనే కాంగ్రెస్లో ఉన్నటువంటి కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు సోంపేట సంఘానికి అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీ సానా షణ్ముఖరావు గారు. వారు పట్టణంలో ఉండేటటువంటి కరీం కోమట్ల అందరినీ కూడా తీసుకొచ్చి ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరారు. అదేవిధంగా రణస్థలం నుంచి మన శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి రణస్థలం నుంచి నారాయణచెట్టి శ్రీనివాసరావు గారు, ఆయన తన అనుచర వర్గం అందరితో పాటు కలిపి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. మరి ఈరోజు ఆయన కూడా వేదిక మీద ఉన్నారు. అదేవిధంగా షణ్ముఖరావు గారు కూడా వేదిక మీద. ఇవాళ నరసనపేటకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి ఎంతో ఎంతో గౌరవ ప్రతిష్టలు పెరిగే విధంగా అక్కడ ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడాను ఈ జాని వెంకట్రావు గారు కానీ కోన వెంకటేశ్వరరావు గారు కానీ వారి అనుచర బృందం ఉన్నారు. నూరేళ్ళు వారందరూ కూడాను తెలుగుదేశం పార్టీకి గెలుపునకు బ్రహ్మాండమైనటువంటి కృషి చేస్తున్నారు. అదేవిధంగా టెక్కలిపట్నంలో మన టెక్కలి పట్టణంలో మొత్తం టెక్కలి పట్టణంలో ఉండేటటువంటి కరీం కోమటి జాతికే మొత్తం నడిపిస్తున్నటువంటి వ్యక్తి లాగి శ్రీనివాసరావు గారు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా రణస్థలం నుంచి వచ్చినటువంటి రీచర్ల నుంచి వచ్చినటువంటి నరసింహమూర్తి గారు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా వేదిక పైన లాభేరు నుంచి వచ్చేటటువంటి కరీం కోమటి పెద్దలు ఉన్నారు. మరి విశాఖపట్నం ఇతర ప్రాంతాల నుంచి రావాల్సినటువంటి పెద్దలు షుగర్ అయితే చాలా దూరంగా ఉండటం వలన వారు రాలేకపోయారు. కాబట్టి ఇంత సమాజం అంతా కూడా ఈరోజు మీరు చూస్తున్నారు. కాబట్టి
ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీకి కానీ ఎన్డీఏకి కూటమి కానీ మద్దతు తెలియజేయడానికి ముఖ్యాంశం ఏంటంటే ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి వైసీపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో 2019 ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ జిల్లా పరిధిలోకి వచ్చినప్పుడు పలాసలో కానీ ఆంధ్ర కృష్ణాపురంలో కానీ హామీ ఇచ్చినటువంటివి ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఒకే ఒక్కటి నెరవేర్చడానికి ప్రయత్నం చేసి అది కూడా ఏంటి, కార్పొరేషన్ ఇచ్చామన్నారు. కార్పొరేషన్ ఏంటి, మీరు 52 కులాలతో పాటు మీరు కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. అది మేము బీసీగా చేయించబెట్టే, తెలుగుదేశం ప్రభుత్వం బీసీగా ఇవ్వబెట్టే మీరు కార్పొరేషన్ కలిసారు. మీరు కార్పొరేషన్ ఇచ్చారు, కానీ ఆ కార్పొరేషన్ ద్వారా కానీ గతంలో ఉండే కార్పొరేషన్ కానీ ఏ కులానికైనా సరే ఒక్క బీసీ లోన్ కానీ ఏమైనా మీరు చేశారా? ఆ కార్పొరేషన్ ఏమైనా అధికారాలు ఇచ్చారా? ఆ కార్పొరేషన్ ద్వారా ఏదైనా కులానికి ఉపయోగపడిందా? జీరో. కాబట్టి అవన్నీ కూడా పామర సమాజం తెలివైన జాతి అర్థం చేసుకొని ఈరోజు మరలా తెలుగుదేశం ఎన్డీఏ పార్టీకి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా